విద్యుత్ శాఖలో విభజన వివాదం ముదురుతోంది. ఏపీ ఉద్యోగుల్ని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ని కలిసి ఏపీ ఉద్యోగులు ఫిర్యాదు చేయగా ఇవాళ తమ గొంతుక వినిపించేందుకు కలవబోతున్నారు తెలంగాణ ఉద్యోగులు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 1200 మంది ఏపీ ప్రాంతానికి చెందిన వారిని రిలీవ్ చేయటం వివాదానికి తెరలేపింది. అన్యాయంగా టీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కలుగు చేసుకుని న్యాయం చేయండి అంటూ గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. తాము 371D నిబంధన ప్రకారం ఇక్కడే ఉద్యోగాలు పొందామని, తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా 1200 మందిని రిలీవ్ చేయటం దారుణమని మండిపడ్డారు. ఈ అంశంపై హైకోర్టులో స్పష్టమైన తీర్పు వచ్చినా కొందరు వెళ్లిపోవాలంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ విద్యుత్ ఉద్యోగులు. జడ్జి గారు అనౌన్స్మెంట్ చేశారండి, జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు. ఆయన ఏమంటే 9వ తారీఖు తర్వాత వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా చెల్లుబడి కావు అని జడ్జి గారు చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ స్టే వచ్చిందని తెలిసిందో ఇమీడియట్గా రిలీఫ్ ఆర్డర్స్ ఇచ్చేసేయటము ఎంత కూడా జరిగిందండి. ఆఖరికి మొన్న నేమ్ ప్లేట్స్ పగలగొట్టేయటము, ఆంధ్ర వాళ్ళ నేమ్ ప్లేట్స్ పగలగొట్టేయటము, వాళ్ళ కుర్చీలు ఆక్రమించేయటము, వాళ్ళ రూమ్లు తాళాలు వేసుకోవటము ఇదంతా కూడా జరుగుతుందండి. అదేవిధంగా ప్లాంట్స్లో క్వార్టర్స్లో ఉంటారండి ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అంతా కూడా. మీరు క్వార్టర్స్ ఖాళీ చేయండి లేకపోతే మీకు నీళ్లు విద్యుత్ ఆపేస్తామని బెదిరించడం కూడా జరుగుతోందండి. విద్యుత్ సంస్థ అనేది ప్రభుత్వ కార్పొరేషన్ సంస్థ అని, గతంలో నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ ఉద్యోగంలో చేరామని, 371D ప్రకారం ఈ ప్రాంతానికే చెందుతామన్నది ఏపీ ఉద్యోగుల మాట. ఈ ఆర్గనైజేషన్లో ఎవరైనా చేరినప్పుడు ఇక్కడ ఆర్టికల్ 371D ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇప్పుడే కాదు, నేను వారి పెద్దలకి, పవర్ సెక్టార్ పెద్దలకి కానీ, వారి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చే వారికి కానీ ఒక మనవి చేయదలుచుకున్నా. సార్, మీరు ఆర్టికల్ 371Dని మీరు తదుపరి తెలంగాణ గవర్నమెంట్లో మీరు ఇవ్వబోయే రిక్రూట్మెంట్లలో పెడతారా లేదా? మీరు ఇలాగే నేటివ్ ఆంధ్రాని తీసుకోమని అంటారా? అలా అనగలరా? అలా చేయలేరు. కానీ మీ రిక్రూట్మెంట్లలో ఉండవు. కానీ ఇప్పుడున్న ఎంప్లాయీలు మాత్రం ఆంధ్ర అని చెప్పి బయటికి నెట్టేవేయబడుతున్నారు. ఇదంతా ఓన్లీ కొంతమంది జూనియర్లు వాళ్ళ ప్రమోషన్ల కోసం చేస్తున్న వ్యవహారం. ఇప్పటికే హైకోర్టు ఉద్యోగుల రిలీవ్పై స్టే విధించింది, యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇక్కడే కొనసాగుతామని ఏపీ విద్యుత్ ఉద్యోగులు అంటుంటే, తెలంగాణ విద్యుత్ సంస్థలు మాత్రం కోర్టు ఉత్తర్వులు అందాక చేర్చుకుంటామని, అప్పటి వరకు విధుల్లోకి తీసుకోమని అంటున్నాయి. ఇదే విషయంపై అటు ఏపీ ఉద్యోగులకు పోటీగా ఇవాళ గవర్నర్ను కలవబోతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలుండగా ఇప్పుడు ఈ విద్యుత్ ఉద్యోగుల వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.